ఒక దర్శకుడి గురించి చెప్పాలనిపించింది. ఎందుకంటే అన్నీ తానై ఒక పాజిటివిటీనైనా, నెగటివిటీనైనా నేనే తీసుకుంటాను. నాకంత శక్తి ఉంది. నాకంత ధైర్యం ఉందని చెప్తున్నాడు. అలా వచ్చి నించుంటున్నాడు. అందరూ చాలా సోషల్ మీడియాలో ఎంత నెగటివిటీ అంటే చాలా నెగటివిటీని అసల స్ప్రెడ్ చేసేస్తున్నారు. ఒక పక్క ఇన్‌స్టాలో, ఇంకో పక్క ట్విట్టర్‌లో. దేనికైనా పోరాడగలను అని చెప్పేసి అలా పెడుతున్నాడు. చాలా ముచ్చటేస్తుంది. ఎందుకంటే సినిమా అనేది తన బిడ్డలాగా ఫీల్ అయ్యి, ఆ సినిమాని ప్రేమించే తత్వం ఉంటే ఎలా ఉంటది? ఎంత పోరాడతారు? ఎంత దాకా ఎళ్తారు? అనే దానికి నాకు ఈ దర్శకుడే ఉదాహరణ. కారణం ఏందంటే, ఈ దర్శకుడు ఫెయిల్యూరు, సక్సెస్సు వీటన్నిటికి అతీతుడని నా నమ్మకం. దేనికంటే, ఒక సినిమా ఫెయిల్ అవ్వగానే ఇండస్ట్రీలో, ఎస్పెషల్లీ తెలుగు సినిమా ఇండస్ట్రీలో, ఇంక ఆ సినిమా దర్శకుడికి దాదాపుగా మళ్ళీ ఛాన్సులనేవి ఉండవు. మీరు ఏ దర్శకుడైనా తీసుకోండి. చాలా స్ట్రగుల్ ఉంటది. ఈ దర్శకుడికి గూడా స్ట్రగుల్ ఉంది. కానీ ఆహ్, అతను నెగ్గుకొచ్చిన విధానం మాత్రం అసలు మామూలు విషయం కాదు. ఇకపోతే 'షాక్' అనే ఒక సినిమాతోని అందరికి షాక్ ఇచ్చాడు. తన జీవితానికి గూడా తాను షాక్ అని పెట్టుకున్నాడు. తను కూడా షాక్ ఇచ్చుకున్నాడు. దేనికంటే ఆ ప్రాజెక్ట్‌ని చేసి, ఆ బడ్జెట్‌లో చేసి, దాన్ని ఎంత కష్టంగా చేశారనేది తెలుసు. కానీ ఆ 'షాక్' అనే సినిమా అనేది తనకెన్నో నేర్పింది. అక్కడి నుంచి బడ్జెట్స్, హీరోసు, దాని వాల్యూసు అన్నీ తెలుసాయనకి. సినిమా ఇండస్ట్రీలోని ప్రతి ఒక్క క్రాఫ్ట్ గురించి పూర్తి అవగాహన ఉంది. అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేశాడు, రైటర్‌గా చేశాడు, స్క్రీన్ ప్లే రైటర్‌గా చేశాడు. ఇన్ని చేసిన అతనికి బ్రెయిన్‌లోనే ఎడిట్ ఉంటది. ఆ బ్రెయిన్‌లో ఉన్న ఎడిట్ వల్లే అతను కరెక్ట్‌గా సినిమా తీయగలడు, కరెక్ట్‌గా ప్లాన్ చేయగలడు. పవన్ కళ్యాణ్ లాంటి వారొచ్చి ఆ స్టేజ్ మీద ఇలాంటి ఒక దర్శకుడుంటే, ఇలాంటి ఒక ప్లానింగ్ ఉన్న వ్యక్తి ఉంటే గనక, నాకు కూడా మళ్ళీ సినిమాలు చేయగలననే ధైర్యం వచ్చిందని చెప్పాడు. పవన్ కళ్యాణ్ గారు సొంతగా దర్శకత్వం వహించుకున్న 'జానీ' సినిమాని దాదాపు 100 రోజుల పైన తీశారు. కానీ ఆయన హీరోగా మొత్తం చేస్తున్న సినిమాకి చాలా తక్కువ టైం అంటే దాదాపు 40 రోజులు, 42 రోజులు మాత్రమే ఇస్తే కూడా ఎలా తీశాడో రేపొద్దున చూడమని చెప్తున్నాడు. సినిమా జయాపజయాల గురించి నేను మాట్లాడట్లేదు. దేనికంటే ఆళ్ళు ఎప్పుడో గెలిచేసారు. 2006లో 'షాక్' ఫ్లాప్ అయినా గూడా మళ్ళీ ఇండస్ట్రీలోనే ఉండి ఒక మిరపకాయ కొట్టాడు. తర్వాత 'గబ్బర్ సింగ్' అంటూ ఒక పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టాడు. అంటే హి ఈజ్ ఎ మేకర్. మేకర్‌కి పనొచ్చినోడికి ఎలాగైనా బతికేస్తారు. ఎన్ని నెగెటివిటీ వచ్చినా గూడా బతికేస్తారు. చేసిన హీరోలు గూడా మీరు గమనిస్తే ఫస్ట్ సినిమా 'రవితేజ', రెండో సినిమా రవితేజ, మూడో సినిమా 'పవన్ కళ్యాణ్', నాలుగో సినిమా 'సుబ్రహ్మణ్యం ఫర్ సేల్', 'సాయిధరమ్ తేజ్', 'గద్దలకండు గణేష్', మళ్ళీ 'పవన్ కళ్యాణ్', మళ్ళీ 'రవితేజ', 'దువ్వాడ జగన్నాథం'. ఇట్లాగా ఒక బ్యానర్‌లో 'రామయ్య వస్తావయ్య' లాంటి ఒక సినిమాకి ఫ్లాప్ వచ్చినప్పటికీ కూడా, ఆ ఫ్లాప్‌ని పక్కన పెట్టేసి భలే తీశాడు అని చెప్పేసి మళ్ళీ అవకాశం ఇచ్చారు 'దువ్వాడ జగన్నాథ్‌తో. మళ్ళీ ప్రూవ్ చేసుకున్నాడు. అంటే మనం ఎవరెవరో ఇంత ట్రోల్ చేసి ఎంత మాట్లాడినా అతనికి ఏమీ అవ్వదు అనే దాన్ని పదే చెప్తున్నాడు. వినేవాళ్ళకి అర్థం కావట్లేదు అంతే. చాలా క్లారిటీగా ఉన్నాడు అతను. అతను పోరాడుతున్నాడు. ఎంతమందితో అయినా యుద్ధం చేస్తానని. అతనికి 'మిరపకాయ' అనే ఒక సినిమాతో హమ్మయ్య! హిట్ డైరెక్టర్ అనిపించుకుంటే 'గబ్బర్ సింగ్' లాంటి సినిమా తర్వాత మెగా డైరెక్టర్. అద్భుతమైన డైరెక్టర్ అని చెప్పి అనిపించుకున్నాడు. అతని మాటలు బాగా ఏంట్రా ఇంత పొగరు అన్నట్టుగా ఉంటాయేమో కానీ, అది పొగరు కాదు ఆత్మాభిమానం. అన్నీ తెలిసిన అతనికి అతనొక నటుడు. అన్నిటికంటే ముఖ్యంగా అతనొక స్టేజ్ ఆర్టిస్ట్. స్టేజ్ ఆర్టిస్ట్‌కి ఎవరితో ఎలా మాట్లాడాలి? ఎవరితో ఎలాగా బిహేవ్ చేయాలి? ఎటువంటి సందర్భానికి ఎటువంటి రియాక్షన్ ఇవ్వాలనేది చాలా పక్కాగా తెలుసు. ఇవన్నీ తెలిసిన ఒక మిడిల్ క్లాస్ మ్యాన్ వచ్చి సడెన్‌గా ఆకాశం అంతా పైకొచ్చినప్పుడు, కిందకి లాగుదామని చూసే వాళ్ళందరికీ గూడా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలాగా సమాధానం చెప్పటం 'హరీష్ శంకర్' గారికొచ్చు. మార్చి 31 అనంగానే అందరికీ గుర్తొచ్చేదేంటి? ఎంత పెద్ద వ్యాపారమైనా, ఎంత చిరు వ్యాపారికైనా తన లెక్కలన్నీ సరిజూసుకోవాలి. మళ్ళీ ఏప్రిల్ 1 నుంచి మళ్ళీ ఆ సంవత్సరానికి సంబంధించిన లెక్కల్ని సెట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చే గ్రోత్‌ని చూసుకోవాలి. ఈ గ్రోత్ అన్నిటికి కూడా ఎండ్ డే ఆయన పుట్టాడు. మార్చ్ 31. అందుకనే ఆయనకి ఈ లెక్కలన్నీ తెలుసు. ఈ లెక్కలు చూడటం అంతా తెలుసు. మామూలోడు కాదు.
నిన్న స్టేజ్ మీద మాట్లాడుతుంటే హ్యాట్స్ ఆఫ్ అనిపించింది. రియలీ హ్యాట్స్ ఆఫ్ హరీష్ శంకర్ గారు. ఎంత కష్టపడ్డారు, మీ కష్టానికి తగ్గ ప్రతిఫలము అది ఏ రేంజ్‌లో వస్తుంది, ఏ రేంజ్‌లో రావట్లేదనేది లెక్కల రూపంలో కాదు. నా దృష్టిలో మీరెప్పుడో గెలిచేశారు. ఎప్పుడో ఈ లెక్కలన్నిటిని దాటేశారు. ఎక్కడికో ఎళ్ళిపోయారు మీరు. ఈ మాట్లాడే వాళ్ళందరికీ మీరు సమాధానం ఎందుకు చెప్తారో నాకు తెలీదు గానీ, యాక్చువల్లీ సమాధానం చెప్పకుండా ఉండే స్థితప్రజ్ఞత మీకుండాలి. కానీ మీరు చెప్తున్నారంటే మీకింకా ఓపిక, మనిషి మీద ఏదన్నా పడేలోపు అవతల వాళ్ళకి ఇసిరేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు. మనది మనోడంతా తిరిగిచ్చేసే టైప్ అని. అది నిజంగా కొంతమందికొస్తది. అది మీకొచ్చింది. మీతో పక్కనున్న ప్రతి ఒక్క సినిమాకి పక్కనున్న ప్రతి ఒక్కళ్ళని కూడా మీరు గుర్తు చేసుకొని, అది చెప్పే విధానం నాకు భలే నచ్చుతది. ముఖ్యంగా 'దేవిశ్రీ ప్రసాద్' గారితో మీరు ఇది మూడో సినిమా. కానీ అనుకోని కారణాల వల్ల ఎవరు బిజీగున్నారు, ఎవరు ఏమున్నారని పక్కన పెడితే, మీరు తమన్ గారికి వచ్చి చేసినందుకు, ఇది నా సినిమా కాదు 'దేవిశ్రీ ప్రసాద్' గారి సినిమా. దీనికి నేను రాను అని చెప్పేసి, తమన్ గారి సంస్కారాన్ని గురించి మీరు చెప్పినప్పుడు నిజంగా వావ్! అయి మాట్లాడటం తెలియాలి. ఒక విషయం గురించి క్లుప్తంగా, క్షుణ్ణంగా అర్థమయ్యేటట్టు చెప్పడం కూడా చాలా పెద్ద విద్య. అందులో అయితే మీరు మాస్టర్. నేనసలు మొహమాటం లేదు అందులో. మాస్టర్ లాంటోళ్ళు. ఎందుకు మీరు మాస్టర్ అయ్యారనేది కూడా నాకొక ఐడియా ఉంది. నాకు తెలిసి ఒక టాపిక్‌ని క్రిస్టల్ క్లియర్‌గా మాట్లాడే ఒక ముగ్గురు మనుషులు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు. వాటిలో ముఖ్యంగా 'రామ్ గోపాల్ వర్మ' గారొకరు, 'పూరి జగన్నాథ్' గారొకరు, 'కోన వెంకట్' గారు. ఖచ్చితంగా ఈ ముగ్గురు కూడా వాళ్ళ విషయాల్ని చక్కగా మాట్లాడగలరు. ఎవరితో అయినా పోరాడగలరు. ఏమైనా చేసి నెగ్గుకు రాగలరు. మళ్ళీ చెప్తున్నా జయాపజయాలతో అసలు సంబంధమే లేదు. వాళ్ళు మాత్రం వాళ్ళు బతుకుతూ 10 మందిని బతికిస్తారు. అందులో మాత్రం నో డౌట్. ఆళ్ళ ముగ్గురితోని మీకున్న సాన్నిహిత్యం, పరిచయం, ప్రేమ వాళ్ళ దగ్గర మీరు నేర్చుకుంది, లేకపోతే మీతో పాటు వాళ్ళు షేర్ చేసుకుంది, వాళ్ళతో పాటు మీరు పంచుకుంది అద్భుతమైన విషయాలు కాబట్టి మీకు ఈ అవగాహన ఇయన్నీ ఉన్నాయని చెప్పేసి నేను నమ్ముతున్నాను. నిజంగా మిమ్మల్ని చూస్తుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే మీతో పాటు మేము గూడా ట్రావెల్ చేస్తున్నాం. వెరీ హ్యాపీ. ఎవడన్నా చూస్తే ఏందిరా మీ సోది ఆపండి, సొల్లు ఆపండి అని చెప్పేసి ఇన్‌స్టాల్లోనూ, వాటిలోనూ పెడుతున్నారు కానీ, అది మీ మీద ఉన్న కోపం గాదు. వాళ్ళ మీద వాళ్ళకున్న నిరాసక్తత. వాళ్ళు ఏమి చేయలేని నిస్సహాయతతోని మీలాంటి వాళ్ళని, ఆకాశంలో ఉన్న వాళ్ళని, అందలం ఎక్కిన వాళ్ళని ఏదో ఏమి చేయలేక ఆకాశం మీద ఉమ్మేస్తారు. అదొచ్చి ఎక్కడ పడుతుందనేది అందరికీ తెలుసు. అందుకని మీరు మీ ధైర్యాన్ని కోల్పోకుండా మీరు ముందుకెళ్తా ఉండండి. మా వైపు నుంచి నేనేం జేయాలో, మేమేం జేయాలో మీకు అండగా ఉంటాం. హ్యాట్స్ ఆఫ్ టు సరే హరీష్ శంకర్ గారు. ఉస్తాద్ భగత్ సింగ్ ఎన్ని డైలాగులు జెప్పించారో, సినిమాలో ఇంకెన్ని చూపించబోతున్నారో మాకు తెలుసు. లాస్ట్ 20 మినిట్స్ నిజంగానే మిరాకిల్ అంట. పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. అంతే. మీతో పనిచేసిన ప్రతి ఒక్కరు గూడా హరీష్‌తో మళ్ళీ మళ్ళీ ఎందుకు చేస్తారు? రవితేజ గారు 3 సినిమాలు చేశారు. అది హిట్టు, ఫ్లాపు అయన్నీ పక్కన పెట్టండి. మళ్ళీ అవకాశం వస్తే ఇంకోసారి చేస్తారు. ఖచ్చితంగా ఈ ఉగాది మీరవ్వాలని, ఈ మార్చి 31 బర్త్‌డేకి నెక్స్ట్ ఇయర్ ఎంట్రీ వస్తున్నారు. హాఫ్ ఆఫ్ ద లైఫ్ 50 ఇయర్స్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఆల్ ది వెరీ బెస్ట్. ఖచ్చితంగా మీ గురించి చెప్పాలనిపించింది చెప్తున్నాను. ఇలాంటి ఒక గొప్ప వ్యక్తుల గురించి అనిపించినప్పుడల్లా, మనసుకు తగిలినప్పుడల్లా, వాళ్ళు గాయపడుతున్నారు, వాళ్ళని గాయం చేయాలని ట్రై చేస్తున్నారు అన్నప్పుడల్లా నేనొచ్చి మాట్లాడతాను. చూస్తూనే ఉండండి టాక్ తెలుగు. నేను మీ శివ మల్లల.